సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని సహాయం కొరకు ప్రార్థనలో దేవుని వైపు వేచి ఉండేవారము. ప్రేమగల మా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూతున్న మా దేవా, మా రక్షకుడా, నీ వందనాలు. ఈ దినము దేవా, నీ ప్రజలముగా నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించడం కొరకు, నిన్ను ఆరాధించడం కొరకాయ్, నిన్ను మహింపరచడం కొరకాయ్ మాకు ఇచ్చిన యొక్క గొప్ప సదావకాశం కొరకు వందనములు, స్తోత్రములు. పాటల ద్వారా నేను మహింపరుచుతూ రావడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. తిరిగి వాక్యం దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ప్రభువా, మీరే మాట్లాడండి. మేము చదివిన ఆ భాగాలు మాకు దీవెనకరంగా చేయండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే ప్రజలుగా ఉండడు కొరకాయ మమ్మల్ని సిద్ధపరచండి. నీ దాసుని మీ స్వాధీనంలో ఉంచుకోండి, మీ బోరుగా వాడుకోండి. దగ్గు వస్తుంది, రాకుండా చేయండి. ఏ మాటలైతే అవసరమై ఉన్నవో వాటిని దేవా నీ ప్రజలకు ధారాళంగా అనుగ్రహించుకుంటూ రమ్మని కోర్చొస్తుంటున్నా. ప్రియమైన తండ్రి, నీ కృప తోడుంచండి, మీ సహాయంతో నింపండి. మీ ఆదరణ మాకు అవసరము. ఈ పవరు, శబ్దయంత్రాలు, లైవ్ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. అనేకులకు ఆశీర్వాదకరమైన పరిచర్యగా ఆ లైవ్ పరిచర్యను ఉంచమని కోర్చొస్తూ ఉంటున్నా. సాయం చేయండి, కృప చూపించండి. చేరిన నీ బిడ్డలను దీవించదండి, సహాయం దయచేయండి. ఆసక్తి విషయం అందు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రతతో నిన్ను సేవించే ప్రజలుగా ఉండడం కొరకే ఈ ప్రజలను సిద్ధపరచుకుంటురమ్మని, మమ్మల్ని కనికరించమని, కాపాడుతురమ్మని మా ప్రభువును ప్రియరక్షకుడు నేనే యేసుప్రభువు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఆరాధనకు అర్హుడు, పాత్రుడు కూడా. స్తుతినందదగని దేవుడు కనుక అలాంటి దేవుని మనం ఆరాధించడానికి స్థలంలో చేరాం. చదివిన ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించినప్పుడు మొదటిగా దేవుని దూతలు భూమి మీదకు వచ్చి వెంటనే ఆలస్యం చేయలేదు. పరలోక సైన్యము వచ్చిన ఆ దూతతో కూడా నుండంటే, ఆ దూత ఏ దూత అంటే గాబ్రియేలు దూత, అంటే వర్తమానము తెచ్చే దూత. వారితో కలిసి ప్రభువును ఆరాధన చేశారు. ఏమని ఆరాధన చేసినారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రం అంటే ఆరాధించినారు, మహింపరిచినారు, శ్లాఘించినారు. ఎవరు వీళ్ళు? పరలోకములో ఉండే సైన్యం, అంటే దేవుని దూతలు భూమి మీదకు వచ్చి దేవుని ఆరాధించినాయంట. పరలోకంలో కూడా నిత్యము డే అండ్ నైట్, రాత్రి లేదు, పగలు లేదు, అంటే ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేసే దూతలవి. మానవంటాయి. మనమన్నా మానేస్తాం, ఒక ఆదివారం మానేస్తాం, కనిపించము, ఆరాధన మానేస్తాం. కానీ దేవుని దూతలు మాత్రం మానవంట. చూడండి ఎంత అద్భుతంగా రాసినాడో చూడండి. ప్రకటన గ్రంథంలో యోహాను చూశాడు. ఇది సత్యం, అబద్ధం కాదు ఇది. రండి, 4వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను.
అవి చుట్టిన రెక్కల లోపల కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక ఒకసారి చెప్తే సరిపోదా? ఒకసారి చెప్తే సరిపోదా? కానంట పరిశుద్ధుడు. ఆ దూతల నోటి ఎప్పుడు కూడా ఇదే మాట అంట, హోలీ గాడ్, హోలీ 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 గాడ్, హోలీ గాడ్, హోలీ గాడ్, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక. అక్కడ ఏం రాశాడు? మానలేదంట. అవి ఆయన్ని ఆరాధన చేస్తూ ఉంటాయి. అయితే అదే దూతలు యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితము భూమి మీద ఉద్భవించినప్పుడు, పుట్టినప్పుడు వెంటనే వచ్చేసాయి. ఆలస్యం చేయలేదంట. మా ప్రభు భూమి మీదకి వెళ్ళాడు, మేము కూడా వెళ్ళాలి అని వచ్చి ఆయన ఆరాధన చేసాయంట. మొదటిగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, వాటి యొక్క ఆరాధనలో ప్రాముఖ్యమైన విలువైన మాటలు ఇవి. పరలోకంలో పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు ఆరాధన చేసే దూతలు భూమి మీదకి వచ్చి ఆయన ఎంత ఉన్నతమైన వాడో, ఆయన ఎంత పూజింపదగిన దేవుడో భూమి మీద ఉన్న మానవులందరూ ఎరుగునట్లుగా మరి అవి ఏం చేశాయి? ఆరాధన చేశాయి. ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నాయి. ఎలాగా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగునుగాకని దేవుని స్తోత్రం చేసి మహింపరిచాయి. సర్వోన్నత అనే పదము బైబిల్లో మనం ఎక్కడ చూసిన వర్డు ఏం రాస్తారంటే, ఇంగ్లీష్ బైబిల్లో మంచిగా రాసినాడు. హయ్యెస్ట్. హయ్యెస్ట్ అంటే ఇంకా దానికి మించిన స్థలం ఇంకొకటి లేదు. ప్రపంచంలో దానికి మించిన స్థలము హయ్యెస్ట్ అంటే ఇంకా దాన్ని అందుకంటారు హయ్యెస్ట్ అంటారు అన్నమాట. దానికి మించిన స్థలమో, దానికి మించిన ప్రదేశమో ఇంకొకటి లేదు. ఆ సర్వోన్నతమైన స్థలము ఎక్కడ ఉందంటే ప్రభు ఆ పరలోకంలో ఆ స్థలం ఉంది. ప్రభు రాజ్యములో ఉంది, పరలోకంలో ఉంది. మహాకాశములు పట్టజాలిన దేవుడైన అట్లాంటి దేవుడు పరమందు ఉన్నాడు, ఆకాశంలో దాటున్నాడు ఆయన. కనుక ఆయన రాజ్యములో ఉండే ఆ మహిమగల దేవుడు, పరమందున్న దేవుడు ఏం చేసినాడంట, ఆయన మహిమ భూమి మీదకి వచ్చిందని ఆరాధన చేశారు వాళ్ళు. ప్రభువా నువ్వు సర్వోన్నతమైన స్థలంలో ఉండే దేవుడు, హయ్యెస్ట్ శిఖరాలు అంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండేవాడు, కానీ ఎక్కడికి వచ్చావు? భూమి మీదకి వచ్చావు. అందుకని వారు ఏం చేశారంట? మహింపరిచారు. భూమి మీదకి రావడంలో కూడా ఒక గొప్ప మర్మం కూడా అక్కడ ఉంది, ఎందుకు వచ్చినాడు కూడా. అందుకే వాళ్ళు ఏమని ఆరాధన చేశారంటే, ఆయనకిష్టమైన వారికి భూమి మీద సమాధానం ఉంటుంది. రెండే మాటలు ఆరాధనలో. సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులు అన్నాడు ఇక్కడ. మనుషులకు భూమి మీద రెండు మొక్కలు ఆరాధన చేశారు. మన అంత పొడుగు చేస్తాం, ఏం ప్రయోజనం? ఆ రెండు మొక్కల్లోని చాలా విలువైన మాటలు ఉన్నాయి. ఉన్నతమైన మరి నగరమందు లేక సర్వోన్నతమైన స్థలములో ఉండే మహాదేవా, భూమి మీదకి నీ మహిమని తీసుకొచ్చావు. నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో ఆ మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుంది అని ప్రభుని ఏం చేశారంట? ఆరాధన చేసి వారు వెళ్ళిపోతూ వచ్చారు. అయితే ఈ సర్వోన్నతమైన స్థలములో మహిమ, నిజంగా మహిమ కొరకు ఆ మహిమను చూశాడు బైబిల్లో భక్తుడు. చూడండి, ఆ మహిమ ఎంత అద్భుతమైనది ఇక్కడ మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనంలో చూస్తాం. రండి, దేవుని మహిమ భూమి మీదకి వచ్చింది. పాత నిబంధనలోనే యేసుప్రభువు వారు పుట్టకముందే దేవుని మహిమను చూశాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం ఎవరైనా చదవండి. చెప్పినదేమనగా కాపురం ఉన్నప్పుడు ఏంటండి అలా చదువుతున్నారు? మెసొపొతేమియా, ఆరానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో మహిమ గల దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనాడంట. ఎవరికి? అబ్రహాం ఎక్కడ పరిచయం మనకి? ఆదికాండము 11వ అధ్యాయంలో పరిచయం. బైబిల్లో మొట్టమొదటి పుస్తకం అది. అంటే అట్లాంటి మహాభక్తుడు,
అంటే అలాంటి భక్తునికి దేవుడు అబ్రహాము మెసొపొతేమియాలో అనే ప్రాంత్యంలో ఉన్నప్పుడు ఎలా ప్రత్యక్షమైనాడంట? మహిమ గల దేవుడిగా, మామూలుగా ప్రత్యక్షం కాలే, ఆయన మహిమను చూపించాడు అబ్రహాముకు. అంటే ఆయన మహిమను చూడగలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. చూడండి, అదే మహిమ కావాలని కోరుకున్నాడు, ఆ మహిమను చూడాలని ఆశపడ్డాడు. ఇంకో భక్తుడు నిర్గమాకాండము 33 నిర్గమాకాండము 33 ఆ మహిమ కావాలని అడిగాడు. చదవండి. అతడు, దయచేసి నీ మహిమను నేను చూడాలి. ఎవరైనా? మోషే. ప్రభువా, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మహిమ గల దేవుడు. మహిమ ఎక్కడుంది? సర్వోన్నత స్థలాల్లో, హయ్యెస్ట్ శిఖరాల్లో, ఎవరికి అందని ప్రదేశంలో, ఎవరికి అంతుపట్టని ప్రదేశంలో, ఏ నరుడు కూడా చూడని ప్రదేశంలో ఆయన మహిమ ఉంది. అయితే ఈ నరుడు అంటాడు, ఎవరి నరుడు? మోషే అంటాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపవా అని అడిగాడు. నీ మహిమను నాకు చూపవా? వెంటనే ప్రభు అన్నాడు, నన్ను చూచిన నరుడు ఎవడు కూడా మరి బ్రతకలేదు. అయితే నేను ఎవరిని కరుణిస్తాను, వారిని కరుణిస్తాను. కనుక నీ ఎదుట నా మంచితనమంతా కూడా చూపిస్తాను. సరే, నువ్వేం చేయాలంటే కండిషన్ పెట్టాడు. నన్ను చూడాలంటే, నా మహిమను చూడాలంటే ఆ బండ సందులో నువ్వేం చేయి? నిలబడు, ఏడ్చే. ఆ పక్క బండ ఉంటుంది, ఈ పక్క బండ ఉంటుంది, మధ్యలో ఉండాలి. నువ్వు బండ సందులో ఉండాలా. సొంద అంటే పెద్దదా చిన్నదా? చిన్నది, ఇరుకైన సొందు మాట. ఆ ఇరుకులో ఉండాలా. మోషే భయపడాలి కదా, ఇదేంటయ్యా ఎంత విశాలమైన ప్రదేశంలో ఉంది, నువ్వు అక్కడ నాకు కనిపించవచ్చు కదా, మరి ఇరుకులోకి రమ్మంటున్నావేంటి అని మోషే అన్నాడా? దేవుడు ఏది చెప్తే అది చేయవలసిందే. ఆ ఇరుకైన ప్రదేశంలోకి రమ్మన్నాడు. ఈ పక్క బండ ఉంది, ఈ పక్క బండ ఉంది, మధ్యలో ఆ సొందులోకి రమ్మన్నాడు, సొందులో ఉండమన్నాడు. మోషే ఉన్నాడా గనక దేవుడు స్వయంగా తన చేతితో మోషేకి కళ్ళు కప్పినాడంట. ఎందుకంటే మోషే స్వయంగా తన చేతితో మోషే యొక్క కళ్ళను కప్పుతూ వచ్చాడు. ఆయన చేయి తీసిన తర్వాత వెనుక భాగాన్ని చూసినాడంట. ఆయన మహిమను ఏం చేశాడు? వెనుక భాగాన్ని మాత్రమే చూడగలుగుతూ వచ్చాడు. ఎందుకంటే నన్ను చూస్తే ఎందుకంటే మానవుడిగా ఉన్నావు, మనిషి శరీరంతో ఉన్నావు, నన్ను చూసి నువ్వు బ్రతకలే. అబ్రహాముకైతే మహిమ గల దేవునిగా ప్రత్యక్షత దొరికింది. మోషేకైతే దేవుని యొక్క వెనక భాగాన్ని చూడడానికి, స్వయంగా వెనక భాగాన్ని చూడడానికి దేవుడు అనుమతించాడు. దేవుని చేతితో కప్పబడుతూ వచ్చాడు. దేవుని చేతులు మోషే యొక్క కళ్ళ మీద ఉన్నాయి కనుక 120 సంవత్సరాల వయసు వచ్చిన దృష్టి తగ్గలేదు, కంటికి ఆపరేషన్ పడలే, మరణం వరకు కూడా మంచిగా కనిపించిందంట. తన చూపు మంచిగా కనిపించింది. అయితే ఆయన మహిమ కొరకు భక్తులు ఎంతగానో ఎదురు చూసిన వారుగా ఉన్నారు. వాస్తవానికి మనం చూస్తే దేవుని మహిమ దేవుని దగ్గరే ఉంటుంది. ఎవరికి ఎవడైనా ఆ మహిమ ఎవరికి ఇచ్చేవాడు కాడు. చదవండి, యెషయా గ్రంథము 42 అధ్యాయము 42 అధ్యాయము 8వ వచనం అంటే 8వ వచనం చదువుదామా? నా నామము ఇదే నా నామరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములను చెందని. అది ఏ వ్యక్తి అయినా ఆరాధించాలంటే మహిమ గల దేవుని ఆరాధించాలి. ఇక్కడ ప్రభు అంటాడు, యెహోవాను నేనే యెహోవాను. యెషయా గ్రంథంలో అనేక చోట్ల రాస్తాడు, నేనే దేవుడను, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఏ రక్షకుడు లేడు. ఇక్కడ కూడా ఆయన అంటాడు నేనే అన్నాడు. ఏమన్నాడు? యెహోవాను నేను యెహోవానై ఉన్నాను, నా మహిమను, ఇదే నా నామము, ఇదే నా పేరు, ఇదే నా పేరు. ఏంటి ఆ పేరు? యెహోవా. యెహోవా అనగా
ఆ అర్థం ఏంటంటే త్రిత్వములో ఏకత్వం, ఏకనామం. త్రిత్వములో ఏకత్వం. తండ్రి యెహోవాలు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడైన ఆదరణకర్త ఉన్నాడు. కనుక ఈ మూడు కలిపి ఒకే నామము, దాని పేరేంటి? యెహోవా. అందుకంటాడు యెహోవాను నేనే, నాకు రావాల్సిన మహిమను లేక నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడని కాను. ఎవరికి ఇవ్వలేదంట మహిమ. ఆయన మహిమ ఆయన దగ్గరే ఉంటుంది. అంత మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అంత మహిమగల దేవుడు మోషేకు కనిపిస్తూ వచ్చాడు. కానీ ఆయన మహిమ ఆయన దగ్గరే ఉంది. అంత మహిమగల దేవుడు ఏం చేశాడో తెలుసా? వాస్తవానికి ఆయన గురించి చరిత్ర మనం చూస్తే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు హెబ్రీయులకు రాస్తూ 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనము చదవండి. 3వ వచనం. ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడినైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజుని అర్థం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడనై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇక్కడ వాస్తవానికి మనం చూస్తే ఆ సర్వశక్తి గల దేవుడు ఏం చేసినాడంటే ఆయన గురించి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆయన చరిత్ర, ఆయన హిస్టరీ ఏంటది? ఆయనకి తల్లి లేదు, తండ్రి లేడు. తల్లి లేదు ఆయనకి, మనకైతే తల్లి ఉంది, తండ్రి ఉంది. కానీ ఆయనకి ఎవరు లేదు? తల్లి లేదు, తండ్రి లేడు. పోనీ వాళ్ళిద్దరూ లేకపోతే ఏదైనా వంశావళి ఉందా? వంశావళి కూడా లేదు. ఒక్కడే ఉన్నాడు. ఆ మహిమగల దేవుడు, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన ఎంత అద్భుతమైనదంటే అందుకే కీర్తన గ్రంథంలో 92వ అధ్యాయంలో రాస్తాడు మోషే, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. అంటే దొడ్డవంటే ఎంత గొప్పవి అని అర్థం. నీ పనులు ఎంత గొప్పవి. ఆయన ప్రణాళిక, తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు, ఆయన తప్ప ఇంకే దేవుడు లేడు. అలాంటి సందర్భంలో ఈ ప్రభు ఏం చేశాడంటే తన పోలికలోనే, తన స్వరూపం అందే మానవుని కలుగు చేసుకున్నాడు. వంశము లేని దేవుడు ఏం చేశాడంట? తన మహిమ కొరకే, తన వలె ఉండాలని, మహిమతో జీవించాలని మానవుని కలుగు చేసుకున్నాడు. ఊరికినే కలుగు చేసుకోలేదు. ఈనాడు ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా తన ఇష్టానుసారంగా తన బ్రతకడానికి వీలు లేదు. అన్నిటి యందు స్వతంత్రం మన కలది, కానీ స్వతంత్రం ఇచ్చినాడు, కానీ అన్నీ చేయదగినవి కావు. చాలా పర్యాలు మీతో చెప్తూ వచ్చా. షుగర్ పేషెంట్లు ఉంటారు. ఇప్పుడు అందరికీ షుగరే, నాకు కూడా షుగరే. షుగర్ ఉంది కదా, నీ స్వీట్లు బాగా తింటే ఆరోగ్యం బాగుంటుందా? బాగోదు. స్వీట్లు మానేసి తినకుండా ఉండి కంట్రోల్ చేసుకొని మందు బిళ్ళలు వాడితే ఇంకా కొంతకాలం బ్రతుకుతాం, లేకపోతే వెళ్ళిపోతాం, ముందే పోతాం. ఆటో లివర్ కిడ్నీలో కొడితే పోతాం. అంత ప్రమాదం షుగరు. అంతేగాని మరి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు? అలాగే దేవుడు నేను కలుగు చేసినాడు కదా, నేను నిర్మించాడు కదా, మనం దేవుని సృష్టి కదా, దేవుడు లేకుండా మనం లేము కదా. మనము దేవుని మహిమ కొరకు బ్రతికే వారము ఉండాలి. నిష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి వీలు లేదు. ఈనాడు అదే రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో వారు తమ దేవుని ఎరిగియు దేవునిగా గణపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించలేదంట. దేవుడు ఎవరు వింటూ కూడా దేవునికి కృతజ్ఞత లేని మనుషులుగా ఉన్నాం. అయినా కానీ దేవుడు మనం ప్రేమించాడు.
దేవుడు ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రేమలో కొలత లేదు. కరుణా సంపన్నుడైన ఆయన ప్రేమించినాడు కనుకనే ఈరోజు వరకు కూడా మనం సజీవుల దేశంలో ఉన్నాం, సజీవుల గుంపులో ఉన్నాం, సజీవుల మధ్య నివాసము చేస్తూ ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం అనుకుంటా, చూడండి 7వ వచనం. దేవుడు వంశావళి లేని దేవుడు. ఈ మానవుని కలుగు చేయడంలో గొప్ప ఉద్దేశం ఏంటో మనం అక్కడ చూస్తాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. దేవుని పేరే పెట్టాడంట వాళ్ళకి. ఎంత అద్భుతం అది! నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేని కొరకు సృజించుకున్నాడు మనిషిని? ఆయన మహిమ కొరకే దేవుడు సృజించుకున్నాడు. దేవుని మహిమ కొరకే నేను సృజించుకున్నాడు దేవుడు. లోక మహిమ కొరకు కాదు, లోకంలో జీవించడం కొరకు కాదు, ఇష్టానుసారంగా బ్రతకడం కొరకు కాదు. అందుకే నాడు చాలామంది కూడా అంటారు, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. గ్లోరీ, ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే గ్లోరీ. మహిమను పొందలేని స్థితిలో మానవుడు ఉన్నాడు. పాపము ద్వారా మానవుడు మహిమకు దూరం అయిపోయినాడు. దేవుడు ఎంత ప్రేమించాడంటే మహిమ కొరకే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. మహిమగల దేవుడైనా, మహిమగల దేవుడుగా అబ్రాహాము ప్రత్యక్షమయ్యాడు. మహిమగల దేవుడుగా మోషేకు ఆయన మహిమను చూపించాడు. ఆయన మహిమ వాస్తవానికి ఎవరికి ఇచ్చేవాడు కాడు. అలాంటి దేవుడు ఆయన మహిమ కొరకే, ఆయన మహిమతోనే నిన్ను కలుగు చేసుకున్నాడు. ఆయన మహిమతోనే నిన్ను, ఆయన పేరుతోనే నిన్ను కలుగు చేసుకున్నాడు. అచ్చ దేవుని పోలికంట మానవుడు. దేవుడు కలుగు చేసినప్పుడు అచ్చ దేవుడు ఎలా ఉంటాడో మనుషుడు అలాగే ఉన్నాడు. కానీ దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను మానవుడు ఏం చేశాడంటే పాపము చేసి ఆయన మహిమను ఏం చేయలేకపోయాడో పొందలేనివాడుగా, ఆయన రూపాన్ని పొందలేనివాడుగా, ఆయన స్వరూపాన్ని పొందలేనివాడుగా తన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాడు మానవుడు. అయినా దేవుడు ప్రేమించాడు. నీకోసరము నాకోసరము ఆ మహిమగల దేవుడు, ఆ ఉన్నతమైన సర్వోన్నతమైన స్థలంలో ఉండే ఆ మహిమ 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి తీసుకొచ్చాడు. నువ్వు తొలగిపోయినా కానీ ఆయన వచ్చేసరికి ఈ భూ ప్రపంచమందు కూడా ఆయన చూసేసరికి ఎలా ఉంది? పాప గుంటలో ఉంది. గుంటలో నుంచి లేవదీసే వాళ్ళు లేరు. ఎక్కడున్నామండి? పాపపు గుంటది. ఈ గుంటలో నుంచి లేవదీసేవాడు లేడు. అయ్యో, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఇష్టము ఏమైంది? తారుమారైపోయింది. మహిమ కొరకే బ్రతకమంటే మహిమ కొరకే బ్రతకలేని వాడుగా మానవుడు ఉన్నాడు. అందుకే దూతలు వచ్చి అన్నారు, ఆయనకి ఎవరైతే ఇష్టంగా ఉంటారో వారికే సమాధానం ఉంటుందని ఆరాధన చేశారు వాళ్ళు. ఇష్టలుగా లేకపోతే వారికి సమాధానం భూమి మీద దొరకదు, వారి నెమ్మదితో ఉండరు. అదే దేవుడి దూతలు చేసిన ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. మానవులందరూ ఎరిగినట్లుగా, అంటే ఆరాధన ద్వారా ఒక వ్యక్తి ఏం చేయబడాలా? రక్షించబడాలా. నీ ఆరాధన ఎందుకు వ్యక్తిగత ఆరాధన ఇస్తామంటే, అయ్యో సహోదరికి దేవుడు అన్ని మేలు చేసినాడా అంటే, నీ ఆరాధన ద్వారా ఒక పాపి ఎక్కడుంటే ఆ ఆరాధన ద్వారా ఏం చేయాలా? రక్షించబడాలా. ఏదో ఆరాధన అంటే తండ్రి ప్రభువుని రక్షించు ఆమె అనటం కాదు ఇది. దూతల ఆరాధన చాలా గొప్పతనం ఉంది అక్కడ. దూతలు ఎందుకు అలా ఆరాధన చేశారంటే, ఆయన ఎంత ఉన్నతమైన వాడో చెప్పారు. ఆయన ప్రేమిస్తే లేక ఆయనకి ఇష్టలుగా ఉంటే ఎంత సమాధానం దొరుకుతుందో ఆరాధనలో చెప్పారు. ఆ ఆరాధన ద్వారా ఏం చేయాలా? అక్కడ ఉన్న మనుషులందరూ కూడా ఏం చేయబడాలా? రక్షించబడాలా. అందుకే ఈ యొక్క హెబ్రోను సహవాసంలో వ్యక్తిగతమైన ఆరాధన ఇస్తూ ఉంటామట. వ్యక్తిగతమైన ఆరాధన. నువ్వు ఆరాధన చేస్తే సాతానుకు కులుగుపోతాడంట. చాలా కుళ్ళోడంట వాడు. వీళ్ళు చాలా అసూయ వస్తుందంట. అయ్యో పొగిడేస్తుంది, దేవుడు చేసిన మేలులన్నీ పొగిడేస్తుంది. యోబును ఎంత పొగిడాడు యోబు? ఎలాంటి పరిస్థితుల్లో దేవుని ఆరాధన చేశాడు? సమస్తము పోయినా కానీ, ఒళ్ళంతా చీకిపోయినా కానీ ఆరాధన చేస్తుంటే ఆ సాతానికి ఏమొచ్చిందంట? స్వార్థము, అసూయ. ఏం చేయలేకపోతున్నాడు. ఇదేమిరా, ఎన్నో చేసినాం, ఒళ్ళంతా కొల్లబెట్టాం, ఆస్తి అంతా తీసేసినాం, అయినా కానీ ఏమంటాడు? నీ నామమునికే మహిమ కలుగును గాక. వా, ఎంత అద్భుతమైన మాట అది.
ఎంత గొప్ప ఆరాధన అది. సాతాను వారవలేడు మాట. అందుకే నువ్వు ఆరాధన చేస్తే సాతానికి అపజయమో, దేవునికి మహిమ. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మహిమని నీకు ఇచ్చాడు. చదవండి ఎక్కడ ఆయన మహిమని ఎలా ఇచ్చినాడంట, చదవండి కీర్తన గ్రంథము 8వ అధ్యాయం. ఎవ్వరికి ఇవ్వడు అసలు ఆయన మహిమ ఎవ్వరికి ఇచ్చేవాడు కాడు. మహిమ కొరకే నిన్ను చేసుకున్నాడు. ఆయన మహిమతో నిన్ను నింపడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఎవ్వరికి ఇవ్వలేని మహిమ మనకి ఇచ్చినాడు. దూతలకు ఇవ్వలేదు. దూతలేమో అసలే ఆప్టింగ్ లేకుండా నోరు అరిగిపోయినట్లుగా ఏం చేస్తున్నాయి, హోలీ గాడ్ హోలీ గాడ్ హోలీ గాడ్, పరిశుద్ధ దేవా పరిశుద్ధ దేవా పరిశుద్ధ దేవా పరిశుద్ధ దేవా ఆపుతున్నాయా? ఎప్పుడు నీళ్ళు తాగుతున్నాయో, ఎప్పుడు మా ఆహారం తింటున్నాయో తెలీదు. అసలే అక్కడ ఆకలేస్తాయి కదా పరలోకంలో ఆహారం తింటాకి. అది ఆకలి లేని రాజ్యం, గొంతుకు ఆరని రాజ్యం అది. ఇది మానవులం కనుక, మానవ దేహాలు కనుక గొంతుకు ఆరిపోతుంది. నీళ్ళు చుక్కలు వేసుకోవాలి ఈ గొంతుకులో. కానీ ఆ గొంతుకు ఏముండదు, అసలు దప్పికే ఉండదు. అందుకే మానక ఏం చేస్తున్నాయంట, వర్షిప్, ఆరాధన చేస్తున్నాయి. అలాంటి దేవదూతలకు దేవుడు ఇవ్వలేదు ఆ భాగ్యం. అర్థమైందా? అలాంటి దేవుని దూతలకు, నిత్యము పొగిడే దూతలకు ఇవ్వాలి కదండి. ఆయన వెన్నంటుండి ఆయన దివారాత్రాలు మానక ఆరాధన చేస్తే వాటికి ఇవ్వాలా మహిమ. కానీ ఆయన ఏంటంట వాటికి ఇవ్వలే. కానీ ఆ మహిమ ఎవ్వరికి ఇవ్వడు అసలే. కానీ దేవుడు ఎంత ప్రేమించాడంటే నీకు ఆ మహిమని ఇచ్చినాడు. చదవండి కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం అందరూ చదువుదాం. నీవు నరపుత్రుని దర్శించి వాడు ఏపాటివాడు, ఆ దేవుని కంటే వాడిని కొంచెము తక్కువవానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఏమిచ్చినాడంట? మహిమ ప్రభావముతో కిరీటము. మహిమ గల కిరీటాన్ని దేవుడిచ్చాడు. ఎవరికి? నరపుత్రుడు మానవునికి. వాస్తవానికి మనం చదువున్నాం యెషయా 42:8 ఏమన్నాడైనా, ఎవరికి నా మహిమను ఇచ్చువాన్ని కాను. ఎంత మంచి దేవుడండి. ఆ మహిమ కావాలని లూసిఫర్ చూశాడు. నేనే గనక ఆ సింహాసనం మీద కూర్చుంటే ఈ దూతలన్నీ కూడా ఏం చేస్తాయి, నన్నే ఆరాధన చేస్తాయి కదా. దేవుడు హృదయాన్ని ఎరిగినవాడు. పై రూపాన్ని చూడ్డు దేవుడు పై ముఖాలు చూడ్డు. దేవునికి ఏం చూస్తాడో నీ లోనున్న హృదయాన్ని, ఆంతర్యం చూస్తాడు. నీ ఆంతర్యంలో ఏముంది అనేది ఎవరు చూస్తారు? ప్రభు చూస్తాడు. అందుకే ఆ లూసిఫర్ను వాడు మనసులో అనుకున్నాడు అంతే, పైకి ఎవరికి చెప్పలే. ఏదో నాలంటోడు చెప్తే గోల్ చేసేస్తాడు కదా. కాకులు ఉంటాయి, గోల్ చేసి కాకులు. దేని పిల్ల అలా ఉండకూడదు, గోల మనుషుల్లాగా ఉండకూడదు. పావురం వాళ్ళే ఉండాలా. చాలా పర్యాలు చెప్తూ వచ్చా. సంగతి దాచివాడు పావురం, పరిశుద్ధాత్ముడు. సంగతి గోల చేసేవాడు కాకిలా గోల కింద ఉంటావా? పావురం వలే నెమ్మదిగా ఉంటావా? హృదయంలో అనుకున్నాడంతే. అది ఆయన హృదయ ఆంతర్యం తెలుసు కనుక, లేదయ్యా ఇప్పుడు నువ్వు ఇంకెక్కడ ఉండడానికి వీళ్ళు పట్టుకున్నాడు. ఆ లూసిఫర్ని భూమి మీద పడేశాడు. దేవుడు భూమి ఆకాశం కలుగజేసిన తర్వాత, సృష్టిని కలుగజేసిన తర్వాత మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చింది ఎవరంటే వాడే. ఎవరు? అపవాది. రెండో వాళ్ళు ఎవరంటే ఆదాము, మానవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత ప్రేమించాడంటే ఆ లూసిఫర్కి ఇవ్వలేదు ఆ మహిమ. తేజో నక్షత్రం ఇప్పుడు లూసిఫర్ మంచి పేరుంది ఆ దూతకు, తేజో నక్షత్రం. అలాంటి నక్షత్రానికి, అలాంటి దూతకు ఆ మహిమను ఇవ్వలేదు దేవుడు. కానీ మనలో ఏ మంచి లేదు, ఎందుకో పనికిరాని వాళ్ళము. మానవ జీవితం చూస్తే ఎలాంటిదంట, గడ్డి పువ్వు లాంటిది, నీటి బుడగ లాంటిది, దుమ్మి ధూళి లాంటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఇట్లాంటి అల్పమైన మానవుని దేవుడు ప్రేమించి ఆ మహిమను ఆయనకి ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన వంశం మనమే. ఆయన వంశం లేదు. ఈనాడు వంశం ఉందంటే దేవుని యొక్క దేవుడు కలిగి చేసుకున్న మనమే ఆయన వంశం. అందుకే అన్నాడు, ఎక్కడ చూసినా
దేవుడు అన్నాడు, ఎక్కడ పేతురు యోహాను వీళ్ళందరూ కూడా ఈ వలలు వేస్తుంటే ప్రభు ఆ స్థలానికి వెళ్ళి ఏమన్నాడు? పిల్లలారా అన్నాడు. మీరు అనుకోవచ్చు వాళ్ళు చాలా పెద్దోళ్ళు కదా, పిల్లలని ఎందుకు పిలిచినాడు? మనమందరం కూడా ఆయన పిల్లలమే, ఆయన వంశం మనం, ఆయన లేకుండా మనం కలగలే. ఇది నమ్మండి, ఇది సత్యం. మహిమా ప్రభావములతో ఏమిచ్చాడంట? కిరీటం పెట్టినాడు దేవుడు. దేవుని కంటే కొంచెం తక్కువనిగా చేసినాడు అంతే. ఆ కొంచెం అంటే ఏంటంటే అన్నీ ఇచ్చినాడు దేవుడు మానవునికి. ఏమి ఇచ్చినాడు? ఆరోగ్యం ఇచ్చినాడు, ఐశ్వర్యం ఇచ్చినాడు, ఉద్యోగం ఇచ్చినాడు, భార్యని ఇచ్చినాడు, భర్తను ఇచ్చినాడు, బిడ్డలను ఇచ్చినాడు, పొలం ఇచ్చినాడు, సర్వసంపదలు ఇచ్చాడు. అంతేకాదు మనం చూస్తే ఈ మానవుని విషయంలో దేవుడు ఆ కొంచెము తక్కువ ఏంటంటే ప్రాణం పోయడం మాత్రం ఇవ్వలే, అన్నీ ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఆ కొంచెం ఎంత తక్కువ చేసినాడో, ప్రాణం మాత్రమో మానవుడు పోయలేడు. పోయగలడా అండి? రక్తాన్ని తయారు చేయగలడా మనుషుడు? ప్రాణం పోయలేడు. అన్నీ ఇచ్చేసాడు దేవుడు కదా, అన్నీ ఇచ్చినాడు. కొంచెము తక్కువగా చేసినాడు. ఆ కొంచెము తక్కువ ఎందుకు పెట్టాడంటే అది కూడా ఇస్తే ఇంకా దేవుణ్ణే లెక్క చేయడం. ఇప్పుడే లెక్క చేయట్లేదు మనుషుడు. ఇప్పుడే అసలు ఎందుకు పుట్టాడు, ఎందుకు జీవిస్తున్నాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు, ఇప్పుడే మానవుడు మర్చిపోయాడు. అర్థమైందా? కారణం ఏంటి? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేసిందంట? గుడ్డితనంలో పడేసింది. చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ గుడ్డి వాళ్ళగా బ్రతుకుతున్నాడు మానవుడు. దేవుడు ఎంత ప్రేమించాడంటే అంత మహిమను మానవునికి ఇచ్చి, మహిమనిచ్చుడు కొరకై 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడన్న మాట మాత్రం వాస్తవం. అందుకే ఈ చరిత్ర లేక ఈ యొక్క లోకము 2 భాగాలుగా విభజించబడ్డది. చరిత్ర 2 భాగాలు. ఏంటది? క్రీస్తు పూర్వము, క్రీస్తు సకము. క్రీస్తు రాకముందు, క్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది సోషల్ స్టడీస్లో. అన్నీ విని కూడా దేవుని మహిమపరచలేని స్థితిలో మానవుడు ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత ప్రేమించాడంటే ఆ మహిమ ఉన్నతమైన స్థలంలో ఉండేది, సర్వోన్నత స్థలాల్లో ఉండే మహిమ ఎక్కడ తీసుకొచ్చాడు? భూమి మీద తీసుకొచ్చాడు. ఈ భూమి మీద ఈ పాపాత్ముడైన ఈ మానవుని కోసము, ఈ యొక్క ఎదురాడి పాపముతో అపరాధముతో చెడిపోయి పాడైపోయిన ఈ మంటి బ్రతుకుల కోసము యేసుప్రభువు వారు ఏం చేశాడంటే ఆ మహిమ శిలువ మీద తీసిపోయినాడు. ఆ మహిమ ఎక్కడ కనబడుతుందంటే ఇప్పుడు శిలువ మీదకి వెళ్ళిపోయింది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆ మహిమ ఎక్కడికి వెళ్ళింది చూద్దాం. ప్రతి వ్యక్తి రక్షించబడాలని ఆ మహిమ శిలువ మీద మనకు కనబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? చదవండి. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభును సిలువ వేయకపోయి యుందురు. మహిమా స్వరూపియగు ప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు శిలువ మీద ఉన్నాడు. ఆ మహిమ శిలువ మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ మహిమ శిలువ మీద? రండి, అది కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. శిలువ మీదకి ఎందుకు వచ్చింది ఈ మహిమ? శిలువ మీదకి ఎందుకు దిగి వచ్చింది, లేక శిలువ మీద ఎందుకు కనబడుతుందంటే రక్షించబడే వారికి శక్తినిచ్చుట కొరకు. ఈ మహిమ నిన్ను రక్షించింది, ఈ మహిమ నీకు శక్తినిచ్చింది. అందుకే శిలువ మీదకి వెళ్ళింది ఆ మహిమ. ఆ మహిమ ఎక్కడ కనబడుతుంది? సర్వోన్నత, మనం ఎక్కడ చదువుకున్న మాటను, సర్వోన్నత స్థలంలో ఉండే మహిమ భూమి మీద ఉంది. భూమి మీద నుంచి ఎక్కడ కనబడుతుంది? మరలా చివరకు శిలువ మీద కనబడుతుంది. అందుకే ఆ శిలువలో అంతమంది చూశారు కానీ ఎవరు దేవుని మహిమపరచలే. కానీ శిలువలో ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆజ్ఞాపించాడు. ఏమనంటే శతాధిపతి అంటే 100 మందికి 100 మందికి అధికారి. ఆయన్ని దగ్గర ఉండి కొరడాలతో కొట్టించాడు. దగ్గరుండి మేకులు చేతుల్లో కాళ్ళలో తలకు మరి కొట్టించి ముళ్ళ గిరిడం పెట్టించి అన్నీ చేశాడు అధికారి. ఆ అధికారి ఆ దగ్గరుండి ఆ బల్యంతో పొడిపించాడు. ఎప్పుడైతే నిదానించి ఆయన చూస్తూ వచ్చాడో ఆయన మహిమను చూసంట మహిమతో ప్రభుని ఆరాధన చేశాడంట. చదవండి, లూకా సువార్త. అన్ని పనులు చేసి
ఆ శతాధిపతి కూడా ఆ చివరి మినిట్లో మహిమతోనే ప్రభుని ఆరాధన చేసినట్లుగా మనం చూస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయం అనుకుంటా, చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనం. అందరం చదువుదాం మాట, అందరం 47, 48 కూడా చదువుదాం. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడని చెప్పి దేవుని చూచుటికై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యము రొమ్ము కొట్టుకొనొచ్చు. అంతమందిలో ఒక్కడు ప్రభుని మహింపరిచినాడు. ఎంతమంది ఆరాధన చేశారు అక్కడ? ఎలాంటోడు ఆరాధన చేశాడు? ఎలాంటోడు? ఆయన దగ్గరుండి కొట్టించాడు, మేకులు కొట్టించాడు, అంటే తన సైన్యంతో పని చేయించాడు. కమాండర్ సెలవు ఇవ్వకుండా సైనికుడు ఏం చేయకూడదు. అలాంటి శతాధిపతి ఏం చేశాడంట? దేవుని మహింపరిస్తే వచ్చిన జనమందరూ కూడా రొమ్ము కొట్టుకొనొచ్చు తిరిగి వెళ్ళిపోయారు. అంటే దేవుని మహిమపరచలేని వ్యక్తులుగా ఉన్నారు. ఒక్కడే ఆరాధన చేసినాడు అక్కడ. అంటే ఒక పాపాత్ముడు ఏం చేయగలిగాడు అక్కడ? ప్రభును ఆరాధన చేయగలిగారు. అయ్యో ప్రభును సిలివేస్తున్నారే, ప్రభును చంపుతున్నారే అని ఎంతో ఆత్రతపడి వచ్చిన ఆ ప్రజలెవరు కూడా ఏం చేయలేకపోయారు? దేవుని మహింపరచలేకపోయారు. రొమ్ము కొట్టుకొనిచో వెళ్ళిపోయారు. చివరి మినిట్లో మారిన శతాధిపతి మాత్రం ఏం చేశాడంటే ఆయన మహిమను చూశాడు. సిలువలో కనబడుతున్న మహిమను చూశాడు. ఆయన ఎప్పుడైతే బిగ్గరగా అరిచి ప్రాణం విడిచాడో ఆడ అద్భుతం చూశాడు. ఎంత దీనుడండి ఈయన! వెంటనే దేవుని ఏం చేశాడంట? మహింపరిచాడు. కానీ మిగిలిన వారందరూ రొమ్ము కొట్టుకుంటూ పోయారు. వాళ్ళకి ఆరాధించే అర్హత లేదు. వచ్చారు, ఏమి ప్రయోజనం? ప్రభు కొరకే వచ్చారు. ప్రభును సిలివేస్తున్నారనే వచ్చారు, ప్రభును చంపుతున్నారనే వచ్చారు. కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోయారు? దేవుని మహింపరచలేకపోయారు. శతాధిపతి మాత్రం ఏం చేశాడు? ప్రభును మహింపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక పాపాత్ముడైన ఆ శతాధిపతి చివరి మినిట్లో దేవుని మహిమను చూచి ఆరాధన చేశాడు. నీవెంతకాలమైంది ఆయన మహిమ చూచి? నీ కొరకైన సిలువలో వేలాడాడు కదా, మర్చిపోయావా? ఆయన సిలువలో చేసిన కార్యం మర్చిపోయావా? ఇది ఒక కథ అనుకుంటున్నావా? లేనే లేదు, సత్యం, నిజం. నీ కొరకు ఆ పరమాత్ముడు ఏం చేయబడ్డాడు? గొల్గోతా అనే కపాలమనబడే స్థలమందు ఆయన సిలువ వేయబడుతూ వచ్చాడు. ఆయన మహిమ ఎందుకు సిలువ వేయబడుతూ వచ్చాడు తెలుసా? ఆయన మహిమ సిలువ మీదకి ఎందుకు వెళ్ళిందంట? రక్షించబడుచున్న మనకు శక్తినిచ్చుడు కొరకు. ఆయన మహిమ సిలువ మీదకి వెళ్ళడానికి కారణం ఒకటే, నిన్ను రక్షించాలా. రెండవది, నీకు శక్తినివ్వాలా. ఆనాడు ఆయన రక్షించుకున్నాడు కనుక ఈనాడు నిన్ను బలపరిచి నిన్ను నడిపిస్తున్నాడు దేవుడు. ఆనాడు ఆ పరమాత్ముడు సిలువల కార్యం చేయకపోయి ఉంటే గనక, ఆ మహిమ సిలువ మీదకు వెళ్ళకపోయి ఉంటే గనక, ఈ మహిమను కోల్పోయిన ఈ మనుషుడు ఏమయ్యాడు? మహిమను కోల్పోయాడు. పాపం చేసి కోల్పోయాడు. ఆయన మహిమను పొందలేకపోయాడు. ఈ మహిమను కోల్పోయిన పాపికి రక్షణ ఉండేది కాదు. ఎంత అద్భుతమైన దేవుడండి! ఎంత ప్రేమ గలవాడండి! ఎంత జాలి గల దేవుడండి! తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడి ఆయన మహిమ కొరకు, ఆయన మహిమ సిలువ మీదకి తీసుకుపోయి, సిలువలో మహిమ నీ కొరకు మరణించి, ఆ సిలువలో మహిమ నీ కొరకు సమాధి చేయబడి, సిలువలో ఆ మహిమ సమాధిలోంచి తిరిగి లేచి, మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు నెమ్మదిస్తాను. దేవుని దూతలు చేసిన ఆరాధనలు అదే ఉంది. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంటే నెమ్మది, శాంతి ఇస్తాను, రండి. ఎంత అద్భుతమైన దేవుడండి నా! ఆ మహిమ శిలువ మీదకి వెళ్ళకపోయి ఉంటే, ఆ మహిమ గల దేవుడు శిలువలో నీ కొరకు మరణించకపోయి ఉంటే నీకు రక్షణ వచ్చేది కాదు, శక్తితో నింపబడేవాడవో కాదు. అందుకే పౌలు గారు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. బలపరచువాని అందే, బలపరిచేది దేవుని కృప. ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? బలపరిచేదిగా ఉంది. ఆయన మహిమ ఎవరికి ఇవ్వని మహిమ నీకోసమే ఏం చేశాడు? అలాంటి అద్భుతమైన మహిమ గల దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఇచ్చిన మహిమను కోల్పోయావు, అయినా కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు. చూడు, నీకోసమే నేను సిలువ వేసుకున్నా,
నీకోసమే నేను చనిపోయా. యెరూషలేము కుమార్తెలారా ఎందుకు నా కోసం ఏడుస్తారు? నా కోసం మీరు ఏడవకండి, మీకోసమో మీ పిల్లల కోసమో ఏడవండి. మీకోసమే, ఎవరి కోసమే కాదు ఈ శిక్ష, నీకోసమే. ఈ మహిమ శిలువ మీదకి వెళ్ళకపోయింటే నీకు రక్షణ లేదు. ఈ మహిమ శిలువ మీదకి వెళ్ళకపోయింటే నీకు శక్తి లేదు. నువ్వు బలహీనుడవు. నువ్వు ఏ పని చేయాలని ఏం కావాలా? శక్తి కావాలా. పరలోకం పోవాలంటే ఏముండాలా? యాత్రా జీవితంలో బలం ఉండాలా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గంలో వారికి అతి ప్రేమలంట. వారి నానాటికి బలాభివృద్ధి ఉంచు ప్రయాణం చేదురు. ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడతాడు. ఎక్కడ కనబడతాడండి? సీయోన్ అనే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని ఎక్కించుడు కొరకాయ ఆ మహిమగల దేవుడు సిలువలో ఎలాడుతున్నాడు. సిలువలో కార్యం చేశాడు. ఆయన మరణం మనకు జీవం పోసింది, మనకు రక్షణ ఇచ్చింది, మనల్ని ఏం చేసింది? శక్తితో నింపింది. కనుక అలాంటి దేవుని మనసారిగా ఆరాధించుకుందాం. మేలు పొంది ఇంకా గుడ్డివాళ్ళగా ఉండొద్దు. నీ కన్నులు తెరుచుకో, నీ మనోనేత్రాలు తెరవబడాలా. ఆయన ఆరాధించు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి, దానియేలు గ్రంథము 11:32 ఉంటుంది ఆ మాట. ఏమని చదవండి త్వరగా. దానియేలు గ్రంథము 11:32 త్వరగా తీసిన వాళ్ళు ఎవరైనా. యేజ్కేలు తర్వాత దానియేలు. అంతసేపా? అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. తమ దేవుని ఎరుగువారు. శతాధిపతి ఎరిగాడు ఈయన మహిమగల దేవుడని, అందుకే మహిమపరిచాడు. మహిమతోనే ఏం చేశాడంట? ఆయన ఆరాధించాడు. మహిమ లేకుండా చేయలే. అలా నీవు కూడా మహిమను పొంది ఆరాధన చేయాలి. అట్టి ఆరాధన దేవునికి ఏమవుతుంది? అంగీకారం అవుతుంది. దేవుడు ఆనందిస్తాడు. సాతానుడు ఏడ్చేవాడు ఉంటాడు. వాడు ఏడిపే మన యొక్క ఎదుగుదల. చదవరు ఎప్పుడన్నా? నీ ఏడిపే నా యొక్క, సాతాను యొక్క ఏడుపు మన యొక్క ఎదుగుదలకు కారణమవుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. కనుక ఆరాధించుకుంటే ఎట్లా ఉండగలవు? తమ దేవుని ఎరుగువారు. ఏమని ఎరగల్లా? మహిమగల దేవుడు నా కొరకు శిలువ మీదకు వచ్చాడు, నాకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. రక్షించబడ్డాం. ఆ మహిమగల దేవుడు రక్షణ ఇవ్వడమే కాదు, నాకేమిచ్చాడు? శక్తినిచ్చినాడు. శక్తితో గొప్ప కార్యాలు చేస్తారంట తమ దేవుని ఎరుగువారు. అలాంటి ఎరిగి ప్రభువును మనం ఆరాధించినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు ఆయన చేసిన కార్యముల కొరకాయ, ఆయన ఇచ్చిన మహిమ కొరకాయ, ఆయన చేసిన త్యాగము కొరకాయ మనం కూడా ప్రభువును ఆరాధించినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మనం సహాయపడిన గాక. ఆమె లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము. చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి.